ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ సాయంకాలంలో కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. So I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this day also. This day, wonderful day God has given us. Let us praise the name of Jesus today also. దేవుని గణపరిచి ఆరాధించినట్లుగా దేవునికి అర్పించుకుందాం. షల్ వి ప్రే, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ సర్వశక్తి కలిగిన సన్నిధి కొరకు వందనాలని, కృప కొరకు వందనాలని, కాపుదల్ని, భద్రతని, క్షేమం కొరకు స్తోత్రాలు. దేవా, పగటి వేళంతా కూడా సన్నిధోడుగా ఉంచా. విషపు కోరలను పీకి వేస్తానని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా, ఎన్నో సాతాను యొక్క శక్తులు ప్రభా, సర్పం యొక్క యుక్తులు ప్రభా, మాయలు, మంత్రాలు, శోధనలు, వ్యతిరేకతలు నాయన, విషాన్ని విరజిమ్ముతున్నటువంటి దుష్టుడు నాయన, దుర్మార్గుడు ప్రభా, వాడి కోరలన్నీ పీకి వేసిన దేవుడు, వాడి యొక్క తలని చెత్తగొట్టిన దేవుడు. దేవా, ఇంకా కుటుంబాల్లో, జీవితాల్లో, వ్యక్తిగతంగా ఎంతగానో బాధ పెడుతూ ఉన్నాయి ప్రభా కొన్ని కుటుంబాలని. అయ్యా ప్రభా తండ్రి నాయన, సహాయం చేయండి వారికి, వారి జీవితాలకి, వారి కుటుంబాలకి అద్భుతాలు చేయండి. ఈ దినం కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీ శక్తిని ఆహ్వానిస్తున్నాను, నీ పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. దురాత్మ శక్తులు చెలరేగుతున్నాయి ప్రభా, విస్తరిస్తున్నాయి నాయన. దానికి కొంచెమే సమయం ఉందని చెప్పి ప్రభా, విస్తారంగా ప్రభా కీడు చేయటానికి, నష్టం చేయటానికి, పాడు చేయటానికి నాయన, గొడవలు పెట్టడానికి, కొట్లాటలు పెట్టడానికి ప్రభా, మనస్పర్ధలు పెట్టడానికి దేవా తండ్రి, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేయటానికి ఎన్నో ప్లాన్లు చేసుకొని దుష్టుడు చెలరేగుతూ ఉండగా వాడి ప్లాన్లన్నిటిని, పథకాలన్నిటిని నాశనం చేయండి ప్రభా. దేవా, నాకు విరోధంగా రూపించే ప్రతి ఆయుధాన్ని నాశనం చేయండి. దేవా, నీ బిడ్డలకు విరోధంగా, నేను నమ్మిన బిడ్డలు, ఆరాధిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా ఉన్నారో వారికి విరోధంగా రూపించిన ప్రతి ఆయుధాన్ని నాశనం చేయండి. దేవా, నిన్ను ఆరాధించకుండా చేయటమే అపవాది యొక్క ప్లాను, పథకము, తలంపులు, ఆలోచనలు నాయన. అవును తండ్రి, ప్రతి ఇంటిలో ఆరాధన ఉండకూడదు, స్తుతి ఉండకూడదు, స్తోత్రం ఉండకూడదు నాయన. కుటుంబాలుగా కుటుంబాలని ప్రభా దూరం చేయాలని నీ వాక్యానికి, నీ సన్నిధికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నాడు అపవాది. ప్రతిరోజు వాడు ప్లాన్లు చేస్తూనే ఉన్నాడు ప్రభా, నీ యొద్దకు రాకుండా చేయాలి. టైంలో ఏదో ఒకటి పెట్టి నిన్ను ఆరాధించకుండా చేయాలని, ప్రార్థించకుండా చేయాలని దుష్టుడు పన్నాగాలు ఎన్నో ప్రభా. ఐ నో దట్ గాడ్, డెవిల్ ఈజ్ స్కీమింగ్ అండ్ స్కామింగ్ సో మెనీ థింగ్స్. గాడ్, డిస్ట్రాయ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతమైన సన్నిధి దయచేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి ఇన్వైట్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధిని ఆహ్వానిస్తున్నా. I invite your Holy Ghost anointing today also. Let your anointing break every yoke, God. Break every yoke in the name of Jesus. దురాత్మ శక్తిని, దైవ శక్తిని, చీకటి శక్తిని, అపవాది శక్తిని అంతటిని నాశనము చేయను గాక. దేవా, ఆరాధన జరగకుండా చేయాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు నాయన. ఇంటిలో ప్రభా తండ్రి నాయన, ప్రతి ఇంటిలో నాయన, అన్ని గృహాల్లో నాయన, ప్రతి స్థలాల్లో నాయన ఆరాధన జరగకుండా చేయాలని వాడు ప్లాన్ చేస్తున్నాడు. ఆదివారం ఆరాధన జరగొద్దు ప్రభా. వాడు ప్లాన్లు నాయన కరోనా రోగాన్ని తీసుకొని వచ్చాడు. మరి తండ్రి, అన్నిటికంటే ఎక్కువగా నాయన కరోనా రోగముతో అన్ని ఆరాధనలు ఆపు చేయాలని మరి ప్రభా ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. రోజు కొట్లాటలు పెట్టి, గొడవలు పెట్టి, మనస్పర్ధలు పెట్టి నాయన శోధనలు తీసుకొని వచ్చి ఎన్నో రీతులుగా సమాధానం లేకుండా చేసి, నెమ్మది లేకుండా చేసి, ప్రార్థన సమయాన్ని దొంగిలించాలని, నేలమట్టం చేయాలని వాడి ప్లాన్ నాయన. శరీరులతో కాదు నాయన మేము పోరాడేది, దురాత్మ శక్తులు తన సెలవిచ్చావు తండ్రి. దానితో పాటు కరోనా తీసుకొని వచ్చాడు నాయన. ఈ దినాల్లో కరోనాతో భయపడి ఎంతమంది అయితే ఆరాధన చేయకుండా ఉంటున్నారు, అటు కుటుంబాల్లో ధైర్యం దయచేయండి, శక్తిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఆనందంతో నింపండి, విడుదలతో నింపండి ప్రభా. ప్రతి దురాత్మ శక్తిని, దైవ శక్తిని, చీకటి శక్తిని అంతటిని కాల్చి వేయండి ప్రభా. ఈ శక్తితో హతమ చేయండి, నాశనం చేయండి, లయపరచండి. ఏ విధం చేతనైనా ప్రార్థన జరగకూడదని మా ఇంటిలో కూడా ప్రతిరోజు నాయన, సాయంత్రం కానీ ఉదయం కానీ ప్రార్థన జరిగే సమయంలో ప్రభా ఏ ఆటంకాన్నైనా తీసుకొని వచ్చి ప్రభా వాడు అడ్డుకోవాలని చూస్తున్నాడు ప్రభా. ఐ నో దట్ లార్డ్ ఈజ్ ప్లేయింగ్ సో మెనీ games to stop the worship time.
and prayer time and word of God, proclaiming time, God. We are coming against every devil schemes and scams and command them to removed in the name of Jesus, to be removed in the name of Jesus. హల్లెలూయా. అద్భుతాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి నాయన, శక్తివంతమైన కార్యాలు చేయండి, బలమైన కార్యాలు చేయండి, ఉన్నతమైన సన్నిధి తోడుగా ఉంచండి, మహిమ పొందండి ప్రభువా. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. అగ్నిదేవ అభిషేకపు నాదుడ వందనాలు. బలమైన నీ సన్నిధి కార్యాన్ని ఆహ్వానిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య గొప్ప నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి దినం కొడుకులారా, దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈ సమయం కొరకు వందనాలు. ప్రతి సమయాన్ని కూడా వాడు దొంగిలించాలని చూస్తూ ఉన్నాడు. ఆ జీవితంలో నేను దాన్ని గమనిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మరి ఏదో ఒక రీతిలో మీ మధ్యలోనికి రాకుండా, వాక్యం ప్రకటించకుండా, ప్రార్థన చేయకుండా, ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండకుండా ఏదో ఒక రీతిలో ప్రతిరోజు అడ్డుకోవాలని దుష్టుడు ప్లాన్ చేస్తున్నాడు. దురాత్మ శక్తులన్నీ, దుష్ట శక్తులన్నిటిని కూడా దేవుడు పటాపంచలు చేసి మరి మీ మధ్యలోనికి రావడానికి దినం కృపనిచ్చాడు. అందుకొరకు దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. టుడే ఆల్సో ఇట్ ఈస్ వండర్ఫుల్ టైమ్ టు కమ్ అప్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ యూ. హల్లెలూయా. ఈ దినం కూడా మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినట్లుగా పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మన మధ్యలో మనం అనుభవించినట్లుగా దేవుడు ప్రతిరోజు కృప చూపుతున్నాడు. ఈ దినం కూడా దేవుడు చూపుతున్నటువంటి కృపను బట్టి, దేవుని యొక్క అభిషేకాన్ని బట్టి, దేవుని సన్నిధిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కొన్ని వాక్యాలు మీ మధ్యలోనికి తీసుకురావాలని ఈ దినం నేను ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. అయితే నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే మంచి విషయాల్ని, వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రభావాన్ని ఎప్పుడైతే మీ మధ్యలోని తీసుకురావాలని అనుకుంటానో ఆ రోజు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. ఏదో నా ల్యాప్టాప్ పనిచేయకపోవటం కానీ, లేకపోతే ఇంటర్నెట్ కొంత ట్రబుల్ ఇవ్వటం కానీ, కొన్నిసార్లు మరి ప్రింటింగ్ సరిగ్గా పనిచేయకపోవటం కానీ, మరి అనేకమైనటువంటి రీతులు ఏదేమైనప్పటికీ ప్రతిరోజు వాక్యం చెప్పటానికి ఇవే కాకుండా అనేకమైన ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సినటువంటి సమయం కూడా వస్తూ ఉంది. సో God is giving me so much power. I know that. God is giving power. దుష్టుని ఎదిరించడానికి, అపవాదిని చెడుని ఎదిరించడానికి ఎంతో శక్తి మనకు అవసరం. లేకపోతే దినాలు చెడ్డవి, దినాలు చెడ్డి మనం అలాగే కూర్చున్నాం అనుకో, దేవుని వాక్యాన్ని ప్రకటించలేం, ప్రార్థన చేయలేం. ప్రార్థన చేయకపోతే వాడు ఇంకెక్కువ చెలరేగుతాడు. ప్రార్థన చేయకపోతే ఇంకెక్కువగా ఆటంకపరుస్తాడు. నువ్వు ఒక అడుగు ముందుకేసి వాక్యం ప్రకటించడానికి ముందుకు రాకపోతే, సువార్త ప్రకటించడానికి, లేకపోతే దేవుని కొరకు ఒక పాట పాడటానికి, ఆరాధన చేయటానికి ముందుకు రాకపోతే వాడు మెల్లమెల్లగా నేను దిగజార్చేస్తాడు. అసలు ఇంట్లోనే ఆరాధన లేకుండా చేయాలని చూస్తాడు. కొన్ని సంవత్సరాలు కొన్ని కుటుంబాలు అలాగే ఉండే, ఇంట్లో ఆరాధనలు లేవు కొన్ని కుటుంబాల్లో. కారణం ఏంటంటే దుష్టుడు ఏదో ఒక రీతిలో పిల్లల్లో నన్ను దోరుతాడు, భార్యలో దోరుతాడు, భర్తలో నన్ను దోరుతాడు, బంధువుల్లో దోరుతాడు, మరి రక్త సంబంధులు ఎవరైనా వచ్చి ఇంట్లో కూర్చుంటారు వారిలో దోరుతాడు. సో దూరి దేవుని సన్నిధి లేకుండా చేస్తాడు, ప్రార్థన లేకుండా చేస్తాడు, ఆరాధన లేకుండా చేస్తాడు, భార్య భర్తలకి వ్యతిరేకం విరోధాన్ని తీసుకొని వస్తాడు, ప్రార్థన లేకుండా చేస్తాడు, ఆరాధన లేకుండా చేస్తాడు, తల్లిదండ్రులకి పిల్లలకి విరోధాన్ని తీసుకొని వస్తాడు. భర్త మాట విననీయుడు, తండ్రి మాట విననీయుడు, లోబడనీయుడు. అది వాక్యం. మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులు సన్మానించము, తర్వాత నీ భర్తకు లోబడి ఉండుము. భర్తను గౌరవించాలి, లోబడి ఉండాలి. ఇవి రెండు చేయనీయకుండా చేస్తాడు. అవి రెండే మెయిన్ ప్రపంచంలో. ముందు దేవుడు భర్తనిచ్చాడు, తర్వాత తల్లిదండ్రులను ఇచ్చాడు. సో ఈ రెండింటిని ప్రాముఖ్యమైనటువంటివి. ఈ రెండే చేయనీయకుండా చేయాలని అపవాది యొక్క ప్లాన్లు. ఈ రెండు అధికారాలే ముందు దేవుడిచ్చింది, తర్వాత వేరే అధికారాలు. ముందు భర్త అయ్యాడు, తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. సో దేవుడు తండ్రిగా తల్లిగా మనకున్నాడు. ఈజ్ అవర్ క్రియేటర్. సో ఈ అధికారాల్ని, ఈ పవర్ని, ఈ శక్తిని, ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని, లేకపోతే కుటుంబంలో ఈ వ్యవస్థనే లేకుండా చేయాలని చూస్తాడు వాడు.
వాళ్ళకి తెలుసు రాబోయే దిన వాళ్ళు భర్తలు అవుతారు, తండ్రులు అవుతారు, భార్యలు అవుతారు, కోడళ్ళు అవుతారు, మరి అత్తలు అవుతారు, లేకపోతే గొప్ప అధికారం వాళ్ళు కూడా వస్తుంది, పవర్ వాళ్ళు కూడా వస్తుంది అని తెలుసు. అయినా కానీ అపవాది అనేటువంటి వాడు ఇంటిలో, కుటుంబాల్లో దేవుని శక్తి లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని అభిషేకం లేకుండా చేయాలని వాడి ప్లాను. ఆరాధన లేకుండా తుడిపివేయబడాలి. ముందు మనసు డిస్టర్బ్ చేస్తే, కొట్లాటలు పెడితే, గొడవలు పెడితే, ఆ టైంలో ఏదో ఒకటి ప్రార్థన ఉండదు. ఆ రోజు వాక్యం ఉండదు, ఆ రోజు స్తుతి ఉండదు, ఆ రోజు ఆరాధన ఉండదు, శక్తితో నింపబడం. సో దేవుని శక్తితో నింపబడం ఆ రోజు. ఇక శక్తి ఉండదు ఆ రోజు, బ్యాటరీ డౌన్ ఉంటుంది. ఇక ఆ రోజు మూలం కూర్చునిద్ది. ఏ బ్యాటరీ అయితే డౌన్ ఉంటుందో మూలం కూర్చుని. ఒకసారి నేను దీన్ని మూలం పెడతాను, ఎందుకు తెలుసా? నేను మర్చిపోతా ఛార్జింగ్ పెట్టడం. సో దీనికి కూడా బ్యాటరీస్ ఉంటాయి అన్నమాట రిసీవర్కి. సో ఆ బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే ఒక రోజు మైక్ పట్టుకుంటాను. సో ఒక రోజు మైక్ దీన్ని సంబంధించిన సెటప్ చేయకపోతే, కనెక్షన్ లేకపోతే కూడా ఇది వాడలేను నేను. సో ఎనీ హౌప్లార్ అంటే జనరల్గా చెబుతూ ఉన్నాను ఉదాహరణగా. సో అలాగనే అపవాది అనేటువంటి వాడు నిన్ను మూలను పెట్టాలని, నీ వాడకుండా చేయాలని, నీవు దీవెనకరం ఉండకుండా చేయాలని, నీ కుటుంబంలో నీ ఇంటిలో దీవెనలు ఉండకుండా చేయాలని ఎవరో ఒకరు రేపుతాడు, ఎవరో ఒక నోటిని రేపుతాడు, నాలుకను ఆడిస్తాడనమాట. అట్లా నోట్లో అది ఆడుతూ ఉంటుంది. నాలుకంట భయంకరమైనటువంటి అగ్ని లాంటిదంట. అది ఒక పాప ప్రపంచం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో నాలుకను ఎవ్వడు స్వాధీనం చేయలేడు, కంట్రోల్ చేయలేడు అని యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. సో కాబట్టి ఈ నాలుక ఆడుతూ ఉంటుంది నోట్లో. అది ఆడే కొలది మంచిగా ఆడితే పర్లేదు, చెడుగా ఆడిందనుకండి ఇంట్లో గొడవలే, కొట్లాట్లే, శాంతి ఉండదు, సమాధానం, నెమ్మది ఉండదు. అలాగనే చాలామంది గృహాల్లో ఈ దినాల్లో ఆరాధన ఉంటుందా అలాగా. అంటే నానా రకాలుగా అపవాది శక్తితో నింపబడకుండా, అభిషేకంతో నింపబడకుండా, దేవుని సన్నిధితో నింపబడకుండా నిన్ను పాడు చేయాలని చూస్తాడు. నీ కుటుంబాన్ని, ఇంటిని, కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను. మరి దేవుడు కుటుంబం అని అన్నాడు. తర్వాత భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, వీళ్ళంతా కలిసి ఒక కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థనే దెబ్బతీయాలని చూస్తూ ఉంటాడు. ఎంతగా పోరాడుతున్నా కానీ ఇంట్లో భర్త కానీ, భార్య కానీ ఏదో ఒక రీతిలో గొడవలు సృష్టిస్తూ ఉంటాడు. ఏదో ఒక రీతిలో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఏదో ఒక రీతిలో నెమ్మది. ఏం లాభం? నువ్వెంత సంపాదించినా, నువ్వెన్ని పనులు చేసుకున్నా, నువ్వెంత జ్ఞానంగా ఉండా, నువ్వెంత చదువుకుంటున్నా, విధేయత లేకపోతే, లోబడకపోతే, గౌరవించకపోతే, విలువీయకపోతే ఆ కుటుంబానికి ఎందుకు పనిచేయదు? నీ ధనం, నీ డబ్బు, నీ బంగారం, నీ ఆస్తులు, అంతస్తు, నీ చదువు, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీ బిల్డింగ్లు, నీ కారులు ఏముండదు, అర్థమే. ముందు విలువీయటం నేర్చుకోండి, ముందు జ్ఞానంగా ఉండటం నేర్చుకోండి, ముందు దేవుణ్ణి గణపరచటం నేర్చుకోండి, తెలుసుకోండి. దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటారో, అందుకే యేసు ప్రభువు సెలవిచ్చింది, స్పష్టంగా సెలవిచ్చాడు ప్రతిరోజు. అందుకే నేను మీకు చదివిస్తూ ఉంటున్నాను. ఈ దినం కూడా దా వాక్యాన్ని చదువుతూ ఇంకా అనేకమైనటువంటి వాక్యాల్ని ఈ దినం మీ మధ్యలో చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయంలో 4వ వచనము, 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మళ్ళా మనం చదువుకుందాం. ఆ తర్వాత కొన్ని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి. తర్వాత 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లెట్ us read today also this verse from Acts chapter 1 verse 4. On one occasion while he was eating with them, he gave them this command, do not leave Jerusalem but wait for the gift my father promised, which you have heard me speak about. Verse 8, but you will receive power when the Holy Spirit comes on you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the ends of the earth. సో ఈ వాక్యం సెలవిస్తున్నాడు, శక్తిని పొందుకోవాలి. శక్తిని పొందుకోవాలంటే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండకపోతే శక్తిని పొందుకోలేరు. కుటుంబం కలిసి ప్రార్థనలో ఉండాలి. భార్యాభర్తలు, పిల్లలు అందరు కలిసి ప్రార్థనలో ఉండాలి. అసలు మెయిన్ వాటి టార్గెట్ ఏంటంటే కుటుంబం కలవనియొద్దు, భార్యని భర్తని కలవనియొద్దు, పిల్లల్ని తల్లిదండ్రులు కలవనియొద్దు.
టార్గెట్ అదే వాడిది. అందుకే చాలా మంది కుటుంబాల్లో ఈ దినాల్లో ప్రార్థనలు లేవు, వాక్యం లేదు, మరి దేవుని సన్నిధిలో పాటలు లేవు. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడలేకపోతున్నారు, దేవుని శక్తితో నింపబడలేకపోతున్నారు. రోజు ఛార్జింగ్ చేసుకోవాలి. వెయిట్ ఫర్ గాడ్ అంటే ఛార్జింగ్ చేసుకోవటం అని అర్థం. వెయిట్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఎదురు చూడటం. హల్లెలూయా. సో if you are not waiting for God, you cannot receive power, you cannot receive Holy Spirit. Every day you must wait for God. ప్రతిరోజు కూడా మనం దేవుని కొరకు ఎదురు చూడాలి పిల్లరా. ఎవ్రీ డే, నాట్ సింగిల్ డే, only monthly once and yearly once in occasions, not only in occasions or festivals, but every day you wait for God. ప్రతిరోజు దేవుని కొరకు ఎదురు చూడాలి. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క వాంఛ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమనుందంటే, బైబిల్ గ్రంథంలో ఈ దినం కూడా ఇంకా కొన్ని వాక్యాలు మీరు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నుండి స్పష్టమైనటువంటి విషయాలు కొన్ని నేను మీకు చదివిస్తాను పిల్లారా. దేవుని యొక్క మాటలు, అద్భుతమైనటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు, జీవం గల మాటలు ఈ యొక్క రాత్రి కాలంలో మనం చదువుకుందాం. ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నేను చదివించాను మీకు. అయినా కానీ ఇంకో ట్రాన్స్లేషన్ చెబుతా ఉంది, ఇది కూడా చదవాలని ఈ దినం నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం. మాథ్యూ చాప్టర్ 10 verse 2. ఆ 12 మంది అపోస్తలుల చాప్టర్ verse 1లో ఉంది, మన తెలుగులో verse 1లో ఉంది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. దీంట్లో ఇంకో ట్రాన్స్లేషన్ ఏమని సెలవిస్తా ఉందంటే, దాన్ని చదివించాలని ఆశపడుతున్నాను. అండ్ వెన్ హీ హ్యాడ్ కాల్డ్ unto him his 12 disciples, he gave them power against unclean spirits. ఇక్కడ ఏమన్నంటే ఒక ట్రాన్స్లేషన్ చెబుతూ ఉంది, he gave them power against unclean spirits. unclean spirits అని ఉంది. ఇంకో ట్రాన్స్లేషన్ని, ESV ట్రాన్స్లేషన్ని నేను చదివిస్తాను. And he called to him his 12 disciples and gave them authority over unclean spirit. Authority అని ఉంది ఇక్కడ. ఓకే, కింగ్ జేమ్స్ వెర్షన్ని చదువుదాము. And when he had called unto him his 12 disciples, he gave them power against unclean spirits. ఇది కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉంది పిల్లారా. మరి మిగిలిన వర్షంలో NIVలో కానీ ESV ట్రాన్స్లేషన్లో కానీ ఏమనుందంటే అథారిటీ అని ఉంది. ఓకే, అథారిటీ ఏం చేస్తుంది? పవర్ని ఇస్తుందని నేను చెప్పుకుంటా వస్తా ఉన్నాను. ఒక మనిషి అధికారాన్ని కలిగి ఉండాలి. ముందు ఒక దాన్ని భరించడానికి, జయించడానికి పవర్ ఉండాలి. పవర్ లేకపోతే వీక్ అయిపోతాము, జయించలేము, భరించలేము అని ఒక మాట అన్నారు అనుకో, భరించలేము. వ్యతిరేకం వచ్చేస్తుంది, విరోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. వాళ్ళని ఒక మాట అంటే 10 మాటలు అనాలనిపిస్తుంది. అంటే భరించలేని, సహనం లేని స్థితిలో నీవు ఉన్నావు, అంటే శక్తి లేని స్థితిలో ఉండవు. అందుకే దేవుని వాక్యం చెబుతుందంటే శక్తి కావాలి నీకు, బలం కావాలి నీకు. సో ఐ ఫీల్ సో మెనీ టైమ్స్, నేను కూడా అలాగనే నేను అనుకుంటానమాట. నాకు తెలుస్తుంది నాకు శక్తి లేదని. ఎస్, శక్తి లేదని కారణాన్ని బట్టి గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, మనస్పర్ధలు అవుతాయి, కోపం వచ్చేసిద్ది. ఇంకా భరించలేనప్పుడు కోపం వచ్చేస్తుంది, భావోద్రేకాలు మనలో ఉప్పొంగుతాయి కొన్నిసార్లు. సో ఇది శరీరం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీకు శక్తి కావాలి. యూ నీడ్ ద పవర్ టు ఓవర్కమ్ ఈవిల్ యాక్టివిటీస్ అండ్ ఎవ్రీ ఈవిల్ వర్డ్. ఇఫ్ యూ వాంట్ ఓవర్కమ్ ద ఈవిల్ వర్డ్, యూ నీడ్ ద పవర్, యూ వాంట్ ద పవర్. సో హోలీ స్పిరిట్ గివ్స్ యూ పవర్ టు ఓవర్కమ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో కాబట్టి మనం అపవాదిని ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లారా. అపవాదిని ఎదిరించడానికి మనం శక్తి కలిగినటువంటి వారు ఉండాలి. ఓకే, యేసు ప్రభు వారు శిష్యులకి పవర్ ఇచ్చాడని వాక్యం చెబుతా ఉంది.
ప్రతిరోజు కొన్ని వాక్యాలని మీ మధ్యలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయము 5వ వచనం కూడా ఈ విధంగా చెబుతా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఇప్పుడు 1 కొరింథియన్స్ చాప్టర్ 2 verse 5. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. దేవుని శక్తిని కనపరచు. ఇక్కడ ఏమనుందంటే ఈ వాక్యంలో దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి మనం కలిగి ఉండాలి పిల్లారా. చదువుదామా ఈ వాక్యాన్ని? దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. NIV ట్రాన్స్లేషన్ చదువుదాం ఇప్పుడు. NIVలో ఏమనుందంటే లెట్ us read. So that your faith might not rest on human wisdom but on God's power. Praise the Lord. God's power అని సెలవిస్తా ఉంది. ESV ట్రాన్స్లేషన్ ఏమని చెబుతుందో ఒకసారి ESV ట్రాన్స్లేషన్ కూడా చదువుతాను. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఫర్ యూ ESV ట్రాన్స్లేషన్. So that your faith might not rest in the wisdom of men but in the power of God. ఓకే, దగ్గరగా మనకు తెలియజేయబడతా ఉంది. ఎనీహౌ ఏదేమైనప్పటికీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలని, బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. మనుషుల యొక్క జ్ఞానం, నా జ్ఞానము నీ జ్ఞానము, ఏ జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము అని చెప్పుకున్నాం. భూ సంబంధమైనది, లోక సంబంధమైనది, దయ్యాల జ్ఞానం అని మరి మనము యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో చదువుకున్నాము చాలాసార్లు. ఎనీహౌ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే పిల్లరా, దయ్యాల జ్ఞానం కాదు మనకు కావాల్సింది, భూ సంబంధమైన జ్ఞానం కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క జ్ఞానం కావాలి. We need the wisdom of God, not wisdom of men. So wisdom of God is Christ. So Christ is power. Hallelujah. ఆయన అగ్ని, దహించే అగ్ని. ఆయన అగ్నితో బాప్తిసం ఇస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ. He is a Holy Spirit. Hallelujah. He is holy. Holy Spirit means God is a spirit. Jesus is also spirit. When he was speaking with his disciples, he was speaking like, in spirit. Hallelujah. Thank you, Jesus. ఈ సమయంలో పిల్లారా, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఉన్నాడని నేను చెప్పుకోవచ్చు. 40 దినాలే మనం మాట్లాడుకుంటున్నాం. పునరుద్ధానం అయిన తర్వాత పునరుద్ధాన మెసేజ్ ఇచ్చేసి ఒకరోజు ఇచ్చేసి కాముకుంటే కాదు. పునరుద్ధాన మెసేజ్ తర్వాత 40 రోజులు ఉండే. 40 days after his resurrection he was on this earth 40 days. So 40 days he has been giving every day, teaching them about the kingdom of God and the kingdom of God and about Holy Spirit and about love in John's Gospel 21 chapter and about so many new tongues and filling by the Holy Spirit in Luke chapter 24 and Mark chapter 16 and Matthew chapter 28 also, talking so many things about authority and about so many things. యేసు ప్రభు వారు అనేకమైనటువంటి విషయాల గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, అధికారాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పవర్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నానా రకాల భాషల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, స్వస్థతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దయ్యాలు వెళ్ళగొడతారని మార్కు సువార్త 16వ అధ్యాయంలో 15 వచ్చిన దగ్గర నుంచి చదువుకుంటే ఇలాగ అనేకమైనటువంటి రీతిలుగా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మాట్లాడిన అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. ఇంకా నేను కొన్ని వాక్యాలు మీకు చదివించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఇప్పుడు. మాథ్యూ చాప్టర్ 9 verse 8. మత్తయి సువార్త 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. లెట్ us read now. జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. When the crowds saw it, they were afraid and they glorified God who had given such authority to men. Praise the Lord. అధికారము అని మన తెలుగు బైబిల్లో ఉంది, అథారిటీ అని కూడా
మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎన్ఐవిలో కానీ ఈఎస్విలో కానీ ఈఎస్వి ట్రాన్స్లేషన్ అండ్ ఎన్ఐవి ట్రాన్స్లేషన్ ఆల్సో టాకింగ్ అబౌట్ అథారిటీ. బట్ ఇన్ కింగ్ జేమ్స్ వర్షన్, లెట్ us read King James also. But when the multitudes saw it, they marveled and glorified God, which had given such power unto man. Praise the Lord. Power. నేను చెబుతా వస్తున్నా మీకు పవర్ అనేటువంటిది. దేవుడు అంటున్నాడు పవర్ని మీరు పొందుకోవాలి. ప్రతిరోజు మీరు జయ జీవితాన్ని కలిగి ఉండాలంటే శక్తిని పొందుకోవాలి. శక్తిని పొందుకోవటం వలన వితౌట్ పవర్ యూ కెనాట్ బీ ఏ విక్టోరియస్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఆన్ దిస్ ఎర్త్. విజయవంతంగా ఉండలేము. ఎప్పుడు ఏ దుష్టుడు ఏ బాణం వేస్తాడు తెలియదు. గుండెకి వేస్తాడు బాణం, మైండ్కి వేస్తాడు బాణం, తలకి వేస్తాడు, కాళ్ళకి వేస్తాడు, చేతులకి వేస్తాడు, నోటికి వేస్తాడు, నాలుగుకి వేస్తాడు, కాళ్ళకి, చెవులకి, ఎక్కడ ఏ బాణాలు వస్తాయి, ఏ శోధనలు వస్తాయో, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, అంతరంగంలో ఉన్నటువంటి ఊహలు, ఇష్టాలు, కోరికల ద్వారా మరి దుష్టుడు ఏదో ఒక ఆశను పెరరేపుతాడు. ఈ ఇన్స్పైర్స్, డెవిల్ ఇన్స్పైర్స్ సో మెనీ థింగ్స్ in our lives. He tries to control our lives. He tries always. ప్రతిసారి వాడు ట్రై చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. సో కాబట్టి let us receive the power of God. Jesus said receive the power of God every day. రోజు మన ఇంట్లో శక్తి ఉండాలి పిల్లారా. కొండల నిండా నింపుకున్నట్లుగా నీళ్లు, ట్యాంక్ నిండా నింపుకున్నట్లుగా, లేకపోతే బావి నిండా బావి తోడుకొని నీళ్ళు నింపుకుంటున్నట్లుగా మనం. సో బోరు కానీ బావి కానీ అవి లేకపోతే వాడుకోలేం కదా. అలాగనే మనం నింపుకోవాలి. ఇది నింపుకోవట్లే చాలామంది. వీరు వాళ్ళ నిండా డబ్బు నింపుకుంటున్నారు, జీవితం అంతా పవర్ నింపుకుంటున్నారు. ఏది అధికారాలని, అధికారాలు, నాయకత్వ అధికారాలు కావచ్చు, ఉద్యోగ అధికారాలు కావచ్చు, ఈ బాగానే నింపుకుంటున్నారు, బాగానే వాటి వెంపట పడుతున్నారు. ఇక్కడ లేకపోతే అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, న్యూజిలాండ్ వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు, ఇంకా అనేకమైన ప్రాంతాలు, లండన్ వెళ్తున్నారు, లేదా దుబాయ్ వెళ్తున్నారు, పవర్ కోసము, డబ్బు కోసము, నింపుకోవటానికి అని చెప్పి. కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుని సన్నిధికి రావట్లా, ప్రార్థన చేయట్లా, పాటలు పాటల్లా, దేవుని ఆరాధించట్లా. దుష్టుడు పని చేస్తున్నాడు. జాగ్రత్త. నీ ఇంట్లో పని చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదవట్లా, ప్రార్థన చేయట్లా. పవర్ ఎట్లా నింపుకుంటావు? పవర్ లేదు నీ ఇంట్లో. ఒకప్పుడు పవర్ ఉండేది నీ ఇంట్లో, ఇప్పుడు పవర్ లేదు. ఒకప్పుడు పాటలు ఉండేవి, ఇప్పుడు పాటలు లేవు. ఒకప్పుడు ప్రార్థన ఉండేది, ఇప్పుడు ప్రార్థన లేదు. ఒకప్పుడు ఆరాధన ఉండేది, ఇప్పుడు ఆరాధన లేదు. ఒకప్పుడు దేవుని వాక్యం ఉండేది, ఇప్పుడు వాక్యం లేదు. అందుకే పవర్ లేదు. దేర్ ఇస్ నో పవర్ ఇన్ యువర్ హౌస్, ఇన్ అవర్ హార్ట్, ఇన్ అవర్ ఫ్యామిలీ, ఇన్ అవర్ చర్చ్, ఇన్ అవర్ లైఫ్. Because you are not praying earnestly, you are not singing songs and worship the Lord God Almighty, and not reading the word of God every day. That's why you don't have power in our home, in our house, in our heart, in our family, in our life. You are without power. Yes, Prabhu antunaru శక్తితో నింపబడండి. Hallelujah, praise the Lord. శక్తితో నింపబడండి. దేవుడు శక్తినిస్తున్నాడు పిల్లారా. యేసుక్రీస్తు వారు కూడా శక్తితో నింపబడ్డాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. అపోస్తలుల కార్యం 10:30 Acts chapter 10:38 also talking about the power of God. How Jesus Christ was filled with the power of God. Hallelujah. 38 చదువుదామా? అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. పరిశుద్ధాత్మను ఉంటే పవర్ ఉంటుంది. దేవుడు తండ్రి ఆయనకు తోడై ఉండను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్నటువంటి వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. హౌ గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నజరేత్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ విత్ పవర్. ఇక్కడ చెబుతా ఉంది, విత్ ద హోలీ గోస్ట్ అండ్ విత్ ద పవర్, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. Praise the Lord. దేవుని శక్తి కావాలి పిల్లారా. 24 గంటల లోకమేనా? చాలా మంది 24 గంటల లోకాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ధనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటారు, మరి అధికారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే అధికారాలు అంటే ఉద్యోగాలు,
ఇంకా రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకత్వ లక్షణాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఈ దినాల్లో అయితే అనేకమైనటువంటి అసోసియేషన్లు పెడుతున్నారు. పవర్ కావాలి వాళ్ళకి, పాస్టర్ల మీద పవర్ కావాలి, చర్చిల మీద పవర్ కావాలి, వీటి మీద పెడతారు దృష్టి అంతా కూడా. దేవుడి మీద కాదు, పవర్ కావాలి. దేవుడి మీద పెట్టుకుని ఎట్లా పెడుతున్నారు అయ్యగారు అని అంటారా? వాళ్ళ క్రియలు చెబుతూ ఉంటాయి, వాళ్ళ తలంపులు చెబుతాయి, వాళ్ళ ఆలోచన చెబుతాయి. వాళ్ళకి కావాల్సిన దేవుడు కాదు, యేసు ప్రభువు కాదు, పవర్ కావాలి, అధికారం కావాలి. పాస్టర్లకి అధికారం కావాలి, పోపులకి, బిషప్పులకి, రెవరెండ్స్కి, పాస్టర్లకి అధికారం కావాలి. దేవుని శక్తి అవసరం లేదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, అధికారం కంటే ఈ లోక సంబంధమైన అధికారులు సేవకుల్లాగా ఉండాలి. అది కాదు అధికారం, దేవుడిచ్చే అధికారం కావాలి. ఈ లోక సంబంధమైన అధికారులు అధికారాన్ని వినియోగిస్తారు మీ మీద, అధికారాన్ని ప్రదర్శిస్తారు మీ మీద. కానీ మీరు అలా ఉండకూడదు, మీరు సేవకులులా ఉండాలి. ఎంత అధికారం ఉండా, కానీ దేవుని అధికారాన్ని పొందుకొని అపవాదిని ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలి, దుష్టుని ఎదిరించాలి అని యేసుక్రీస్తు వారు చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఓకే, ఇన్ ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 20, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. లెట్ us read. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ప్రైజ్ ద లార్డ్.